నమస్తే వెల్కమ్ టు న్యూస్ టీవీ 99 నేను రేవతి ముందుగా హెడ్లైన్స్ గ్రూప్ 1 నియామకాలపై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు సింగిల్ జడ్జి ఉత్తర్వులను రద్దు చేసిన హైకోర్టు కేసీఆర్ ప్రభుత్వం చట్టాలను అతిక్రమించి ఫోన్ ట్యాపింగ్ చేసింది. గత ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఇప్పటికైనా బుద్ధిగల ఇల్లాలిగా మంచిగా సంసారం చేసుకో జగిత్యాల ఎమ్మెల్యేకు హితవు పలికిన జీవన్ రెడ్డి. రెండున్నరేళ్లలో ₹1 పని చేయని రేవంత్ రెడ్డికి మున్సిపల్ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలి ప్రజలకు మాజీ మంత్రి పిలుపు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన గ్రూప్ 1 పరీక్షపై నెలకొన్న వివాదంలో హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. గతంలో సింగిల్ బెంచ్ జడ్జి ఇచ్చిన తీర్పును సీజే ధర్మాసనం రద్దు చేసింది. ఈ రోజు ఉదయం వెలువరించిన తీర్పు ప్రకారం 2024 అక్టోబర్లో జరిగిన మెయిన్స్ పరీక్షల అవకతవకలు జరిగాయన్న ఆరోపణలను తోసిపుచ్చింది. జవాబు పత్రాలను మళ్లీ మూల్యాంకనం చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. దీంతో గ్రూప్ 1 ఉద్యోగాలకు ఎంపికైన 562 మంది అభ్యర్థులకు ఊరట లభించింది. 2024లో నిర్వహించిన గ్రూప్ 1 పరీక్షలో మొత్తం 562 మంది అభ్యర్థులను టీజీపీఎస్సీ ఎంపిక చేసింది. ఎంపికైన అభ్యర్థులకు 2025 సెప్టెంబర్ 27న సీఎం రేవంత్ రెడ్డి నియామక పత్రాలు అందించారు. టీజీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలకు సంబంధించి మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయని, మార్కుల కేటాయింపులో పారదర్శకత లేదని పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ను విచారించిన సింగిల్ బెంచ్ జడ్జి గ్రూప్ 1 మెయిన్స్ ర్యాంకింగ్లను రద్దు చేశారు. జవాబు పత్రాలను రీవాల్యుయేషన్ చేయాలని ఆదేశించారు. ఈ తీర్పుపై గ్రూప్ 1కు ఎంపికైన అభ్యర్థులతో పాటు టీజీపీఎస్సీ కూడా హైకోర్టులో అప్పీల్ చేసింది. కేసీఆర్ ప్రభుత్వం పౌర హక్కులను ఉల్లంఘిస్తూ చట్టాలను అతిక్రమించి ఫోన్ ట్యాపింగ్ చేసిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. భార్యాభర్తలు మాట్లాడుకున్న విషయాలను కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ట్యాప్ చేసి విన్నారని విమర్శించారు. సినిమా హీరోయిన్లు, పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు మాట్లాడిన మాటలు కూడా ఫోన్ ట్యాపింగ్ లో గమనించారని కిషన్ రెడ్డి అన్నారు. మాట్లాడుకుంటే ఆ రోజు కేసీఆర్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేసింది. ఆ రోజు సినిమా హీరోయిన్స్ ఎవరితో మాట్లాడుతున్నారో ఫోన్ ట్యాపింగ్ చేసి విన్నారు. ఏ రకంగా పారిశ్రామికవేత్తలు, వ్యాపారస్తులు మాట్లాడుకుంటున్నారో వాళ్ళ ఫోన్లను కూడా కేసీఆర్ ప్రభుత్వం విన్నది. విలేకరులు ఏం మాట్లాడుతున్నారో విలేకరుల ఫోన్లు ట్యాప్ చేశారు. ఏ రకంగా మీడియా మేనేజ్మెంట్ మాట్లాడుతున్నారో వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేశారు. సొంత పార్టీ బీఆర్ఎస్ ఎంపీలు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ మంత్రులు ఎవరెవరు మాట్లాడుతున్నారో కేసీఆర్ కుటుంబం విన్నది. పోలీస్ అధికారులు ఎవరితో ఏం మాట్లాడుతున్నారో కేసీఆర్ ఫోన్లు విన్నాడు. భారతీయ జనతా పార్టీ నాయకులు ఎవరితో ఏం మాట్లాడుతున్నారో విన్నారు. అది దుబ్బాక్ ఎలక్షన్స్ కావచ్చు, హుజరాబాద్ ఎలక్షన్స్ కావచ్చు, ముడుగోడు ఎలక్షన్స్ కావచ్చు, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కావచ్చు. ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వము అక్రమంగా, చట్ట వ్యతిరేకంగా పౌర హక్కులను కాలరాస్తూ కేసీఆర్ ప్రభుత్వము మా ఫోన్లను విన్నది. చివరకు మన పార్టీ ఆఫీసులో పనిచేసేటువంటి, బీజేపీ స్టేట్ ఆఫీస్ లో పనిచేసేటువంటి క్లర్క్ ఫోన్ కూడా కేసీఆర్ దుర్మార్గంగా మరి చట్టాన్ని ఉల్లంఘించి మరి అధికారాన్ని దుర్వినియోగం చేసి ఫోన్ ట్యాపింగ్ చేశాడు. కానీ ఈ రోజు ఏం జరుగుతున్నారు? టీవీ సీరియల్ వస్తుంది కదా సండే సండే, లేకపోతే రోజు కూడా కొన్ని సీరియల్స్ వస్తాయి. ఆ సీరియల్ లాగా ఒకరోజు కేటీఆర్ నోటీసులు ఇస్తారు, వారం 10 రోజు ఇక వస్తున్నారు, నోటీసులు ఇస్తాము, విచారిస్తున్నాము, వాళ్ళు మాట్లాడతారు, వీళ్ళు మాట్లాడతారు. హరీష్ రావుకు నోటీసు వస్తుంది, ఇక్కడ మాట్లాడతారు. చివరకు కేసీఆర్ కి నోటీసు వస్తుంది, మాట్లాడతారు. చర్యలు ఉండవు. కానీ చాలా గొప్ప పని చేసింది రేవంత్ రెడ్డి. ఏంటంటే ఒక డిఎస్పీ అధికారిని సిఐగా చేసింది, కేసులు గడపడి చేసింది. అందుకే ఈ రెండు పార్టీలు ఒకటే, దొందే కుటుంబ పార్టీలే. బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీకి ఈ రెండు పార్టీలకు బుద్ధి చెప్పాలా? ఈ తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరాలంటే, ఈ పాలమూరు జిల్లా అభివృద్ధి జరగాలంటే, తెలంగాణ అభివృద్ధి జరగాలంటే, అవినీతి రహితమైనటువంటి పాలన రావాలంటే, నీతి నిజాయితీతో కూడినటువంటి సమర్థ పాలన రావాలంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో
నితిన్ నవీన్ గారి నాయకత్వంలో తెలంగాణలో బీజేపీ జెండా ఎగరాలి. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ ఇప్పటికైనా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానని అనడం సంతోషకరమని కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. నీ సంసారాన్ని చక్కగా చూసుకోకుండా నా సంసారంలో చిచ్చు పెట్టాలని ఎందుకు చూస్తున్నావయ్యా అంటూ ఎద్దేవా చేశారు. సంజయ్ బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాడని స్పీకర్ తీర్పిచ్చాడని, ఇప్పటికైనా బుద్ధిగల ఇల్లాలుగా మంచిగా సంసారం చేసుకో అంటూ కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి హితవు పలికారు. సరే, ఎమ్మెల్యే గారు కూడా ఇది కాన్ఫరెన్స్ లో కూడా అంటే బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నా, నేను బీఆర్ఎస్ పార్టీ అని చెప్పినట్టు కూడా నేను గమనించింది. సంతోషం నాయన. ఇప్పటికైనా ఏదైతుందో నువ్వు ఏ పార్టీలో ఉన్నావో నీకు గుర్తొచ్చినావు. ఇప్పటికైనా ఒక క్రమశిక్షణ గల పార్టీ నాయకుడిగా రాజ్యాంగ నిబంధనల మేరకు ఎవరమైనా కానీ చట్టసభకి ఎంపికైనటువంటి ఒక ప్రజాప్రతినిధులు మన బాధ్యతలు నిర్వర్తించాలి, మనం కొనసాగాలి ఎవరమైనా కానీ. ఇప్పుడు నీ సంసారం నువ్వు చక్కగా చేసుకో అని చెప్పాలంటే ఆయన సంసారం ఆయన చక్కగా చేసుకోకుండా నా సంసారంలో ఎందుకు చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నావా? బుద్ధిగల్ల ఇల్లాలుగా స్పీకర్ గారు తీర్పు వచ్చినాకనైనా ఎవరి సంసారం వాళ్ళు బాగుండాలని కోరుకోరే. నీ సంసారానికి నేను అడ్డుపడతాను ప్రయత్నం చేస్తలేను కదా. నీ సంసారం నువ్వు చక్కగా చేసుకుంటావు, నా సంవత్సరాలు చిచ్చు పెట్టకంటున్నావు, నా కుటుంబం చిచ్చు పెట్టకంటావు, నా కాంగ్రెస్ కుటుంబం చిచ్చు పెట్టకంటావు. దాన్ని గౌరవించాలి. దాని భిన్నంగా ఉందనుకునే వాళ్ళు ఏదైతే దానికి ఉన్నటువంటి ఒక న్యాయ పరిశీలన ఏ విధంగా ఉంటుందో దే విల్ బి కంటెంప్ట్. నేనేమంటున్నా, ఇప్పుడు అది అమల్లో ఉంటుంది బాబు, అది న్యాయబద్ధంగా ఉందా ఏ విధంగా ఉందా కానీ, బట్ ఇవాళ యాజ్ ఆన్ దిస్ డే అది ఇవాళ అమల్లో ఉంటుంది. దాని తదుపరి మరి న్యాయస్థానం పరిశీలన అప్పీల్ అవన్నీ ఏమవుతుందో తెలియదు. బట్ యాజ్ ఆన్ దిస్ డే ఏదైతే ఉందో స్పీకర్ గారు ఆయన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా తీర్పిచ్చారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీల గురించి ప్రశ్నిస్తే రేవంత్ కళ్లు నెత్తికెక్కి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు అది ఒక ముఖ్యమంత్రి మాట్లాడే భాషేనా అని నిలదీశారు. బూతులు మాట్లాడడం తప్ప 2.5 ఏళ్లలో ఒక్క రూపాయి పని కూడా చేయని రేవంత్ రెడ్డికి మున్సిపల్ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని ప్రజలకు మాజీ మంత్రి పిలుపునిచ్చారు. రేవంత్ రెడ్డి కళ్ళు మూసుకుపోయిన అధికారంతో నోటికొచ్చినట్టు అడ్డదిడ్డం మాట్లాడుతుండు. మేము అసెంబ్లీలో ఎప్పుడన్నా లేచి గట్టిగా అడిగినాం అనుకో, నేను మొన్న అడిగిన ఏమైందా 4,000 పెంచాను అని అడిగిన, ఇంకెప్పుడు ఇస్తావు అంటే నీ లాగులో తొండలు జరగొడతా అంటాడు. నువ్వు 4,000 ఇరా అంటే లాగులో తొండలు జరగొడతా అంటాడు. అరే మహిళలకు మహాలక్ష్మి 2,500 ఎప్పుడు ఇస్తావురా అంటే నీ పేగులు మెడలేసుకొని తిరుగుతా అంటాడు. అరే తులం బంగారం ఎప్పుడు ఇస్తావా రేవంత్ రెడ్డి? ఎలక్షన్లు అప్పుడు తులం ఇస్తా అంటివి, ఆ తులమేమో కానీ 1,60,000 తులం అయిపోయింది. అది కేసీఆర్ ఉండగా 80,000 ఉండే. ఈ రేవంత్ రెడ్డి ఏమంటే వచ్చిండో అది 1,60,000 అయింది. అయిందా? నీ తులం ఇచ్చు లేదు, ధరనేమో పెరిగింది. గా తులం బంగారం ఎప్పుడు ఇస్తావా రేవంత్ రెడ్డి అంటే నీ కండ్లు గొడ్లు ఉడవీకి గోటీలాడతా అంటాడు. ఇవన్నీ ఏమనాలి? ముఖ్యమంత్రి ఇంకేమన్నా ఏమన్నా గల్లీలో తిరిగే స్ట్రీట్ రౌడీయా? నేను ఏమడిగినా, అరే నువ్వు మాట ఇచ్చినావు, ఓట్లేసుకున్నావు, గద్దెనెక్కినావు, ఎప్పుడు ఇస్తావురా అంటే నీ పేగులు ఉడవిక్తా అంటాడు. ఇది ముఖ్యమంత్రి మాట్లాడే భాషనా? మీ టీవీలలో చూస్తలేరా? ముఖ్యమంత్రి అంటాడు గెలిచినవాడు ప్రజలకు మంచిగా పనిచేయాలి. నేను అడుగుతున్న నర్సాపూర్లో ఈ 2.5 ఏళ్ళ కాంగ్రెస్ వచ్చి ఒక్క పైసా పని నర్సాపూర్లో రూపాయి పని ఎక్కడైనా చూపిస్తారా? అరే వాటర్ ట్యాంకులు కేసీఆర్ కట్టినాయే, రోడ్లు కేసీఆర్ వేసినాయే, వైకుంఠధామం కేసీఆర్ కట్టిందే, మున్సిపాలిటీ కేసీఆర్ కట్టిందే, బస్సు డిపో కేసీఆర్ తెచ్చిందే, బస్ స్టాండ్ కేసీఆర్ తెచ్చిందే, చిల్డ్రన్స్ పార్కు కేసీఆర్ చేసిందే, గా డిగ్రీ కాలేజ్ బిల్డింగ్ కట్టింది కేసీఆర్ కట్టిందే, అర్బన్ పార్క్ చేసింది కేసీఆరే, డబుల్ బెడ్రూమ్లు ఆడ కట్టి తయారున్నాయి కేసీఆరే. యాడొక రూపాయి పని ఉన్నదామా 2.5 ఏళ్ళల్లో? ఏమన్నా చేసిండ్రా? ఇగో ఈ రకంగా ఇంకా కాంగ్రెస్ లో కోటేద్దామా? బాగా ఆలోచన చేయండి. ఈ నడిమిట్ల బీజేపీ వాళ్ళు వచ్చారు. అరే వాళ్ళు ఏమున్నా ఇక దేవుని పేరు చెప్పి ఓట్లాడుడే తప్ప పనిచేసుడు ఉందా? ఏమన్నా పేదోళ్ళకి ఏమైనా పని చేసిండ్రా? దయచేసి మీరు ఆలోచన చేయండి. ఎక్కడ కూడా మొన్న కేంద్రం బడ్జెట్ పెట్టిండ్రు ఢిల్లీలో. మొన్న 1వ తారీఖు నాడు బడ్జెట్ పెడితే తెలంగాణకు గుండు 0. 8 మంది ఎంపీలను గెలిపిస్తే, 8 మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే ఆంధ్రాకేమో మూటలు ఇస్తుండ్రు, తెలంగాణకేమో గుండు 0 పెడుతుండ్రు. మరి అందుకేనా బీజేపీ కోట్లు వేయాలి? ఆంధ్రప్రదేశ్కు అమరావతికి ప్యాకేజీలు ఇచ్చిండ్రు, విశాఖపట్నంకు ప్యాకేజీలు ఇచ్చిండ్రు, స్టీల్ ప్లాంట్కు ప్యాకేజీలు ఇచ్చిండ్రు. ఇయ్యండి మంచిదే, వాళ్ళు మా వాళ్ళే. ఎందుకు ఇచ్చిందని అంటలేం. మరి తెలంగాణకు ఎందుకు ఇయ్యరు? మాకెందుకు ఇయ్యరు? మా తెలంగాణకు ఎందుకు మొండి చేయి చూపుతారు?
మా సిమెంట్ ఫ్యాక్టరీ ఆదిలాబాద్ను ఎందుకు రీఓపెన్ చేయరు? మా హైదరాబాద్కు నీళ్ళు ఎందుకు ఇయ్యరు? మా మూసీకి నీళ్ళు ఎందుకు ఇయ్యరు? ఒక్క రూపాయి ఇస్తలేదు బీజేపీ. అన్ని గుజరాత్కే, అంతా ఉత్తర భారతదేశంకే. మరి మనకు ఒక్క రూపాయి అని బీజేపీకి మనం ఎందుకు ఒక్క ఓటు వేయాలి అని అడుగుతున్నా. బీజేపీ ఏమన్నా ఇచ్చిందా? ఏమన్నా బీజేపీ నుంచి మన ప్రజలకు జరిగిన సాయం ఏమన్నా ఉందా అని నేను అడుగుతా ఉన్నా. నర్సాపూర్కి ఏమన్నా వచ్చిందా అని నేను అడుగుతా ఉన్నా. ఏమి చేయని బీజేపీకి ఎందుకు వేయాలి? తెలంగాణలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థులకు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేసి కార్పొరేట్ స్థాయి విద్య అందేలా ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ దివ్యాంగుల శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజాప్రభుత్వం అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేస్తుందన్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని ఈ సందర్భంగా ప్రజలను కోరారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ రోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో చదువు అనేది చాలా గొప్పగా ఉండాలి, మా తెలంగాణ పిల్లలకు మంచి భవిష్యత్తులా ఉండాలని చెప్పి యంగ్ ఇంటిగ్రేటెడ్ స్కూల్ సుమారు 200 కోట్ల రూపాయలతోని 25 ఎకరాల లోపల ఎల్కేజీ నుంచి ఏదైతే డిగ్రీ వరకు ఇంకా ఉన్నతమైన చదువుల కోసం ఎస్సీ పిల్లలకు, ఎస్టీ పిల్లలకు, బీసీ పిల్లలకు, మైనార్టీ పిల్లలంతా కూడా గొప్పగా దేశంలో ఉన్నటువంటి కార్పొరేట్ స్కూళ్ళు ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా 200 కోట్ల రూపాయలతోని భవనం నిర్మాణం చేసి గొప్పగా చదువునియాలని చెప్పి మన ఒక ఎస్టీ మినిస్టర్, డిజబుల్ మినిస్టర్ గా మనస్ఫూర్తిగా వారికి 200 కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ శంకుస్థాపన చేసినందుకు మనస్ఫూర్తిగా ఇన్ఛార్జ్ మినిస్టర్ గా వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి ఇంత పెద్ద ఎత్తున వచ్చినటువంటి మా చెల్లెలకు, అక్కలకు, మా తల్లులకు, మా అన్నలందరికీ కూడా రేపు జరగబోయే ఏదైతే మున్సిపల్ ఎన్నికల్లో 2 సంవత్సరాల లోపల మీకు అందించిన అనేక సంక్షేమ కార్యక్రమాలు కానీ, ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి నేతృత్వం లోపల, వేదికపై పెద్దల నేతృత్వం లోపల జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో మీ ఆశీర్వాదం ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. మున్సిపల్ ఎన్నికల వేళ బీజేపీ జాతీయ అధ్యక్షుడి పర్యటన తెలంగాణలో ఆ పార్టీ బలహీనతకై నిదర్శనమని ఎమ్మెల్సీ టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. 8 మంది ఎంపీలు, 2 కేంద్ర మంత్రులు ఉన్నా బడ్జెట్ లో రాష్ట్రానికి న్యాయం చేయలేకపోయినా మీరు తెలంగాణలో ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారని ప్రశ్నించారు. మిగతా రాష్ట్రాలకు భిన్నంగా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ రైజింగ్ 2047 లక్ష్యంగా రాష్ట్ర ప్రణాళికలు రూపొందిస్తూ దేశ అంతర్జాతీయ సంస్థల నుండి పెట్టుబడులను ఆకర్షిస్తూ ఉంటే కేంద్రం మాత్రం రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు సహకరించడం లేదని ఆరోపించారు. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. జాతీయ అధ్యక్షుడు తెలంగాణకు ఎందుకు వస్తున్నారు? ఇక్కడ వారి పరిస్థితి జీరో కనబడతా ఉంది. దానికోసమే జాతీయ అధ్యక్షుని తీసుకొని తెలంగాణకి వచ్చి మళ్ళీ మత విద్వేషాలను రెచ్చగొట్టి దాంట్లో నుంచి లాభం పొందాలనే ప్రయత్నంలో భాగంగానే స్థానిక మున్సిపల్ ఎన్నికల కొరకు ఒక జాతీయ అధ్యక్షుడిని తెలంగాణకి తీసుకొస్తున్నారంటే వారు ఎంత దీనావస్థలో ఉన్నారో బీజేపీ పార్టీ దీనివల్ల అర్థమవుతా ఉంది. సంతోషం, మొదటిసారిగా తెలంగాణకు వస్తూ ఉన్నారు. వారికి కూడా కొంత తెలంగాణ పరిస్థితి తెలవాలి. మీరు రెచ్చగొడితే రెచ్చిపోయే ప్రజలు తెలంగాణ వారు కాదు. మేమందరం కూడా పరిపూర్ణమైన హిందువులమే. మేమందరం కూడా రోజు పొద్దున్నే దేవుడి పూజ చేసుకునే వాళ్ళమే. కానీ మీలాగా దేవుళ్ళని రాజకీయాల్లోకి లాగి తద్వారా లబ్ధి పొందే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు చేయదు. తెలంగాణకి వస్తున్న జాతీయ అధ్యక్షుడు తెలుసుకోవాల్సిన అంశాలు, ఈ రాష్ట్రంలో బీజేపీ పార్టీకి 8 మంది పార్లమెంట్ సభ్యులు గెలిపించినారు ప్రజలు. అది కూడా ఆనాడు మత దిగ్గజాలు రెచ్చగొడితేనే ఈ 8 మందిని ఇచ్చారు. సంతోషం. దాంట్లో 2 కేంద్ర మంత్రులు. నవీన్ గారు ఆన్సర్ చెప్పాలి. 8 మంది పార్లమెంట్ సభ్యులు, 2 కేంద్ర మంత్రులు ఉండి తెలంగాణకి ఏమిచ్చారు? బడ్జెట్లో ఏ ముఖం పెట్టుకొని తెలంగాణకు ఓట్లాడడానికి వస్తూ ఉన్నారు మీరు? 8 మంది పార్లమెంట్ సభ్యులు, అందులో 2 కేంద్ర మంత్రులుండి మీరు తెలంగాణకి ఏమిచ్చారు? మీరు తెలంగాణ ప్రజలకి స్వస్థత ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. 2014లో కేంద్ర అధికారంలో వచ్చే నాటి నుండి నరేంద్ర మోడీ ప్రభుత్వం తెలంగాణకు అన్ని రంగాల్లో అన్యాయం చేస్తూ ఉంది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విభజన చట్ట ప్రకారం తెలంగాణకు న్యాయంగా రావాల్సిన పథకాలు, నిధులు, ప్రాజెక్టులు ఇంతవరకు మంజూరు చేయట్లేదు. బయ్యారం స్టీల్ ప్లాంట్, నీటి ప్రాజెక్టులకు జాతీయ హోదా, నవోదయ పాఠశాలలు పలు అంశాల్లో తీరని అన్యాయం చేస్తూనే ఉన్నది. తెలంగాణ మిగతా రాష్ట్రాలకు భిన్నంగా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో తెలంగాణ రైజింగ్ 2047 లక్ష్యంగా రాష్ట్ర ప్రణాళికలు రూపొందిస్తూ దేశ అంతర్జాతీయ సంస్థల నుండి
పెట్టుబడులు ఆకర్షిస్తుంటే కేంద్రం మాత్రం రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు సహకరించడం లేదు. అడుగడుగున అడ్డంకులు సృష్టిస్తూ ఉంది. నిన్నగాక మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్లో రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగింది. రోడ్డు, మెట్రో రైలు, మూసి ప్రాజెక్టు వంటి కీలక ప్రాజెక్టు విస్మరించి అధికారంలోకి ఇచ్చి 2 ఏళ్లైనా కాంగ్రెస్ ప్రభుత్వం మున్సిపాలిటీలకు చేసిందేమీ లేదని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఏనుకొండ 2వ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి చెరుకు శాంతిభూషణ్ మరియు 6వ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి కొడుమల శాంతికుమార్ని గెలిపించాలని కోరుతూ మాజీ మంత్రి ప్రచారం నిర్వహించారు. పర్వతల యాదవ్ గారికి, ప్రభాకర్ గారికి, శేఖర్ గారికి, చెన్నయ్య గారికి, శంకర్ నాయక్ గారికి, శంకర్ గారికి, గుడ్డరాము గారికి, పెద్దరాము గారికి, అంజయ్ గారికి, సిద్ధు, మహేష్, చిరంజీవి. ఇక్కడ అక్కడ అందరు ఏమనుకుంటారంటే ఇక్కడ కోరమని నరసింహరావు నిలబడతారు, అవతల కోరమని ఎంకాయ గారు నిలబడతారు. ఆర్డర్లు అయితేనేమో జ్యోతి నిలబడుతుంది, ఇప్పుడు పొడవు నిలబడతారు, అవతల మన మంది నిలబడతారు అనుకుంటారు. అందరు ఫిక్స్ అయ్యారు. అందరు ఈసారి ఏమైనా నిలవలేదు అనుకుంటారా? ఇన్నిసార్లు మేము ఉన్నాం, కొత్తలో కూడా అవకాశం ఇద్దాం, మేమే ఉండాలి. మేము పని చేస్తున్నాం, మమ్మల్ని చూసి వాళ్ళకి ఏమైనా పని చేసినా కూడా వీళ్ళైనా అనుకుంటున్నాం. అందరికన్నా ఎక్కువ మందులు తీసుకొచ్చి, అందరికన్నా ఎక్కువ పనులు చేసి, అందరికన్నా ఎక్కువ అన్ని పనులు చేసినా కూడా ఇంకా వీళ్ళు తప్ప ఎవరు లేదా అనే ఒక మాట వస్తుంది. ఒక్కసారి పక్కకు ఉందాం, చూద్దాం, యూత్ని పెడదాం, యువతకి అవకాశం ఇస్తామని చెప్పి అక్కడ శాంతి కుమార్ని, ఇక్కడ శాంతి భూషణ్. ఈ శాంతి భూషణ్కి వచ్చేవరకే మాకు పర్వతాల యాదవ్, శాంతి భూషణ్ ఈ ఇద్దరికి ఎవరికి ఇద్దామా అని చెప్పి, పర్వతాల యాదవ్ ఇద్దామా, ఈయనకి ఇద్దామా అందరూ పిలిచిన ఏం చేద్దాం చెప్పండి. లేదు పర్వతాల యాదవ్ అక్కడ ఆ పార్టీ ఈక్వేషన్ ఏదో కింద మీద అవుతుంది, ఇంకో పార్టీ అటు అవుతుంది, ఇక శాంతి భూషణ్కి ఇస్తే నేను మంచి పని చేస్తా, నాకేం లేదు. అందరూ కొంతమంది ఈక్వేషన్లో మాట్లాడినా కూడా పర్వతాల యాదవ్ ఏమన్నంటే ఒక సింగల్ ఎన్నిక ప్రమాణం కూడా, సార్ నాకు ఈ పిచ్చి కులం పిచ్చిగా అవన్నీ లేదు సార్, మీరు ఇంత మంచి చేసిన మా భూములు ఇలా కోట్లకి పడిగింది, ఇలా మా ఈ లక్షలంతా కూడా అడుగుతుంది, ఇలా కోట్లకి ఎట్లా వచ్చినాయి సార్, మీరు వచ్చి డెవలప్ చేసినందుకే కోట్లకి పడిగింది. అందరు పెట్టి వేసి, రోడ్లు వేసి, లైట్ పెట్టి, స్ట్రీట్ లైట్ పెట్టి ఈ ఊరిని ఇట్లా కాపాడినందుకే ఇంత వచ్చింది సార్. మీ పుణ్యాన నేను పని చేసుకుంటున్నా, మీరుంటే సార్ నాకేముంది, శాంతిభూషణ్కి ఇద్దాం యువకుడు, నేను మస్తు అటుదిక్కులాడతా, ఇక్కడ వీళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, నరసింహ సాబు ఉన్నారు, అన్నదం ఉన్నారు, మేము అటు సైడ్ చూసుకుంటాం, సిద్ధు, ఉదయించను, మిగతా చాలా మంది పెద్దలు అటు సైడ్ చూసుకుంటామని చెప్పి అందరూ వచ్చి వాళ్ళందరి సమక్షంలోనే వాళ్ళే డిసైడ్ చేసింది తప్ప నేను, మా వెంకటయ్య గారు, మా నరసింహ గారు కూర్చొని గిరికి అని ఎవ్వరు చెప్పలేదు. చెప్తున్నా జరిగింది. అటు 6వ వార్డు నుంచి వచ్చింది, 6 మంది వచ్చింది, మా చెన్నయ్య వచ్చిండు, యాదయ్య వచ్చిండు, వెంకటయ్య వచ్చిండు, శివరామ్ వచ్చిండు, ఎవరెవరో వచ్చిండు. ఎవరికి అన్న ఆడ ఇంకా చిత్రంగా 6 ఎవరికని, 6 మంది ఎవరికని ఒక్కటే మాట చెప్తూ ఉంటున్నారు. మా అందరూ ఎవరికి ఇచ్చినా సరే, అరే అంత పార్టీ బాగుంది, వెంకటయ్య గారు అన్ని రకాలు చూసుకుంటాడని చెప్తే కూడా ఇష్టం ఉంది. అప్పుడు మళ్ళా కొంతమంది కాలనీ పెద్దలు అవతల, సార్ యూత్ ఉన్నారు, యూత్ చదువుకున్నాడు, యువత కొంచెం ఇద్దాం సార్, దీనికి అవకాశం ఇవ్వండి. అప్పుడు మనం అందరూ కూడా శాంతి కుమార్కి ఏం సార్ ఏముంది, మా పిల్లగాడే మా తమ్ముడు అవుతారు ఒకరు, బాబు అవుతారు ఒకరు, బామ్మడు అవుతారు ఒకరు చెప్పారు, మీ ఇష్టం తెలుసుకొస్తారంటే ఆయన ఇచ్చి. మరి వీళ్ళ ఇద్దరిని అంత పెద్దలు ఇద్దరు, వాళ్ళిద్దరూ పక్కన తప్పుకొని మొత్తాలను గెలిపిద్దాము మా ఊర్లో, ఎందుకంటే మేము తప్ప ఎవరు వద్దు ఇక్కడ అనేది ఇలా మేము చేసినాం. మళ్ళా గవర్నమెంట్ వస్తే మాకు అవకాశం వస్తుంది. మేము ఉట్టి ఏం కూర్చోం, ఇంట్లో కూర్చోం, మేము సొసైటీలో గౌరవప్రదంగానే ఉంటాం. మరి ఇలా ఈ అవకాశాన్ని ఇద్దరు ఇద్దరికి అవకాశం ఇచ్చి నాకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా టికెట్ విషయంలో సహకరించి
ఇలా ఇక్కడ వచ్చినాం. యాక్చువల్గా ఈ నుంచి ఆ చివరి వరకు గుంపు ఉంటుండే. ఇలా ఎందుకు రాలేదు మీకు తెలుసు. ఇక్కడ మీటింగ్ అనేవారికి అందరూ మనలో సాయంత్రం కూడా ఇంత చల్లబడుతుందని చెప్పి పని లేదు, ఏం లేదు. కొంతమంది ఇష్టాలు లేకుండా పోతారు ఒట్టిగా. ఇక పోతారు వస్తారు, కానీ పోయిన వాళ్ళు ఆ పార్టీ అనుకోకండి, ఆ పార్టీ ఇచ్చినది పోయిన అనుకోకండి. పేదవాళ్ళు ఉంటారు కనుక ఏదో ఒక రోజు అలా పోయి పని చేసి కాలం గడుస్తుందని చెప్పి పోయినందు తప్ప వాళ్ళ మనసులో ఆ పార్టీ కానీ ఆ పార్టీ గుర్తని కానీ లేదు. ఎందుకుంటా చెప్పండి? ఏమైనా నీళ్ళు ఇచ్చిండ్రా? ఏమైనా మనకు నీళ్ళు ఇచ్చిండ్రా ఎనుగొండలో? లేకపోతే కరెంట్ ఇచ్చిండ్రా? లేకపోతే మన ఇంట్లో సుస్థ అయితే బాగు చేయించిండ్రా? మన పెళ్లి కానీ పైసలు ఇచ్చిండ్రా? ఏమి ఇచ్చింది? ఏమి ఇవ్వలేదు. ఇలా మనం ఇచ్చినాం. పేదవాళ్ళకు 200 ఉంటే 2000 పెంచి మనం చేసినాం. వాళ్ళు వచ్చి 4000 చేస్తామని మోసం చేసి, ప్రతి మహిళకు 2,500 ఇస్తామని మోసం చేసి, పెళ్లిళ్ళు అవుతుంటే పెళ్లిళ్ళు ఆపిరు. ఎవడైనా పెళ్లి ఎవడు ఆపటి పెళ్లిళ్ళు, వాళ్ళు పెళ్లిళ్ళు ఆపిరు. నవంబర్లో పెళ్లిళ్ళు ఆపి పెళ్లిళ్ళు వాయిదా వేసుకొని మీరు డిసెంబర్లో వేసుకొని తులం బంగారం ఇస్తామని ఇచ్చిండ్రా? మాసం బంగారం ఇచ్చిండ్రా? కేసీఆర్ కిట్ కూడా బంద్ చేసి, మంచినీళ్ళు మేము మంచిగా నీళ్లు శుద్ధి చేసి పంపుతుంటివి, ప్యూర్ వాటర్. ఇప్పుడు మురికి నీళ్ళు వస్తున్నాయి, కనీసం నీళ్లు కూడా సాఫ్ చేసి పంపుతలేదు. పెన్షన్ కూడా కట్ చేస్తున్నారు. ఇస్తానంటే ఏ హామీలు రాలేదు. ఎనుగొండలో అప్పుడు పుట్టియక విగ్రహము చిన్న రోడ్డు ఉండే. ఎనుగొండ అంటారు, అది ఊర్లాగానే ఉండే. టౌన్ కానుకొని కూడా ఎనుగొండ అనేది ఒక చిన్న గ్రామీణ ప్రాంతం లాగా ఉండేది. ఇలా ఎనుగొండ అనేది పెద్ద దర్వాజా లాగా ఉంది కార్పొరేషన్. రాగానే ఎంటర్ కాగానే ఎనుగొండ శివారు పిస్తా నుంచి ఇట్లా స్టార్ట్ చేయగానే అద్భుతంగా మహబూబ్నగర్ అనేది అద్భుతంగా అయింది. ఎనుగొండకి ఎంతటికి వచ్చిన వాళ్ళు ఏం ఎనుగొండనే అర్థం అనుకుంటుంది. ఇక ఎనుగొండ అంటే అబ్బా ఏం ఎనుగొండ, ఏనుగులో కొండ ఏమంటే కొండ అని అంటే ఎందుకంటే ఆ రోజు ఎందుకంటే నీళ్ళు ఉండకుండే, మన ఇస్వాడలో గరీబ్ మోరీలు ఉండకుండే, వాసన ఉంటుండే, మోరీలు తీసుకోవడం రాకుంటుండే, చీకటి ఉంటే రాత్రి పూట చిన్న ఇల్లు ఉంటుండే. అని ఇలా మనం ఎనుగొండలో ఊరు మొత్తం రోడ్ వైండింగ్ అయితే ఊర్లో ₹1 ఏం చేయలే, కానీ ఎనుగొండలో మాత్రమే మంచిగా ఇల్లు 100 గదాలు పోతే 1000 గదాలు ఇచ్చిన 5 మంది అన్నదమ్ములు ఉంటే 10 మంది అన్నదమ్ములు ఉంటే అందరికీ జాగాలు ఇచ్చింది. పోయిన వాళ్ళకి ఏమి ఇవ్వకపోయినా ఇప్పుడు ఈ జాగాలన్నీ కూడా చూడండి. 2014లో 5,000 గజం అని దొరుకుతుంది. ఇలా 20,000-30,000 అంటే కూడా దొరుకుతుందా? దొరుకుతుంది. ఆ మూల కమ్మటి కూడా ఉంటారు. ఎందుకంటే ఎవరు కొనకూడదు. ఇంకా 4 రోజుల్లో పెద్ద ఇండస్ట్రీస్ ఇస్తాం, పెద్ద కంపెనీలు ఇస్తాం. ఎనుగొండలో పైన 2 రూమ్లు ఉంటే కూడా 10,000 ఇస్తాం సార్ రూమ్ కిరాయికి అనే స్థాయికి తీసుకొస్తాం. చదువుకున్న మీ పిల్లలకు ఉద్యోగాల అవకాశాలు కలిగిస్తాం. ఇలా పెద్ద హాస్పిటల్ కట్టినాం. ఎవరి గురించి కట్టినాం? పేదవాళ్ళ గురించి కట్టినాం. చూడండి, ఎనుగొండ నుంచి లెఫ్ట్ కింది దిగితే రోడ్ల మీదనే బొందలు మంచి కాంపౌండ్ కట్టినాం, నీళ్ళ ట్యాంకర్లు కట్టినాం. మీ అందరికీ దురదృష్టం ఏంటంటే మళ్ళా గవర్నమెంట్ వస్తే ఇల్లు ఇస్తా అని చెప్పి కట్టి రెడీగా పెట్టినా, కానీ మీ దురదృష్టం ఏంటంటే గవర్నమెంట్ పోయింది. ఆ రోజు ఎస్సీ వాళ్ళని చెప్పిన, ఎస్సీలకు కానీ బీసీలకు కానీ ఎందుకన్నా ఎనుగొండ శివారు కట్టినా దాదాపు 670 ఇల్లు ఎవరికి చేయలేదు. అవి కేవలం ఎనుగొండలో ఉన్న వాళ్ళకి మాత్రమే అని చెప్పి చెప్పినాం. కానీ ఇలా కట్టిన ఇల్లు కనీసం కరెంటు కనెక్షన్ ఇస్తే పోయి కొంతమంది ఉంటారు, నల్ల కనెక్షన్ ఇస్తే పోయి ఉంటారు. అఫీషియల్ గా రికార్డులో కూడా నేను రాసిన, ఇది కేవలం ఎనుగొండ వాళ్లకు, ఎనుగొండ భూమి, ఇది ఎనుగొండ శివార్లో గవర్నమెంట్ భూమి. దీన్ని ఇక్కడ ఒక్క ఇల్లు కూడా లేనటువంటి పేదలు ఉండదు, నాకు ఇల్లు లేదనే వాళ్ళు ఒక్కరు ఉండొద్దు, అందుకే కట్టించదని చెప్పి అది ఇద్దామని లోపలనే కోడ్ వచ్చింది. కానీ అలాట్మెంట్ చేయాలి. కొంతమందికి అలాట్మెంట్ చేసి పట్టాలు ఇచ్చినాం. ఆమెకు తాళాన్ని ఎందుకు అపయిస్తాం? వాడు కట్టినోడు కాడు, బునాది తీసినోడు కాడు, ఇంత బొర వేసినోడు కాడు, సున్నం వేసినోడు కాదు. సున్నం కూడా వేసినారు. ఇంకేంటే మొగులమ్మ తీసిన ఇంటి తాళం కూడా ఇస్తారు. అరే మేము మొగులమ్మ తాళమే వాడు ఇచ్చేది, నీవే బాగా దాపుతావు. ఇల్లు చెప్తున్నా, నీ ఇల్లు కాగితం ఉంది, బాగా దాపుతా పోయి కట్టె పట్టుకో, దుప్ప కట్టె పట్టుకొని పోయి తాళం వినగొట్టిపోయి ఇల్లు. ఎవడైనా వస్తే అనుకో, నా ఇంట్లో నీవే వాడు గల్ల పట్టుకోవాలి. నీకు గవర్నమెంట్ ఇచ్చి పట్టా ఇచ్చిన తర్వాత మీరు భయపడకని చెప్తాను, రిజల్ట్ చెప్తున్నా, అవసరం చెప్తున్నా. పట్టా ఇస్తే వాడేవాడు ఆ ఇంటికి యజమాని మీరు.
దీపం పెట్టుకో, కరెంట్ ఇవ్వకపోతే దీపం పెట్టుకో, కన్నీళ్ళు పెట్టుకొని ఆడ ఉండు. పొద్దుగాల పోయి సాయంత్రం రా. నీకు ఇచ్చిన ఇంటి మీద అధికారం ఎవరు లేదు. నువ్వు కావాలంటే పోలీస్ స్టేషన్ పోయి దరఖాస్తు పెట్టు. నా ఇంటికి ఎవడో తాళం వేసిండు అన్ని యాక్షన్ తీసుకోండి అని దరఖాస్తు పెట్టండి. ఎస్సీలు అయితే ఎస్సీ కమిషన్ పోయి పెట్టండి, బీసీలు అయితే బీసీ కమిషన్ పోయి పెట్టండి. ఎవరికి అధికారం లేదు. వాడు కట్టినా, ఎవరు కట్టినా ఇల్లు కట్టి మేము కట్టినాం. నగరానికి 4 వైపులా మేము ఇల్లు కట్టినాం, మీకు ఇచ్చినాం. మిగతా ఇల్లు కూడా మీవే, ఓన్లీ ఎన్నుకుంటలేదు. ఆ రోజు అలాట్మెంట్ అయిన తర్వాత రేవంత్ రెడ్డి బుద్ధి కుక్కతూక లాంటిదంటూ మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సీఎంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. నువ్వు మంచిగా మాట్లాడితే మేం కూడా మంచిగా మాట్లాడతామని పేర్కొన్నారు. హార్వర్డ్ పోయి మారతాడు అనుకున్నా కానీ కుక్కతూక బంకర లెక్కనే ఉంది రేవంత్ రెడ్డి బుద్ధి అంటూ ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి అహంకారంతో మాట్లాడుతున్నాడు, కళ్ళు నెత్తికెక్కి మాట్లాడుతున్నాడు. ఇవాళ ప్రజలు నీకంటే తెలివైన వాళ్ళు రేవంత్ రెడ్డి. అబద్ధాలు ఒక్కసారి అడగలుగుతావు, ఒక్కసారి నమ్ముతారు అబద్ధాలని. ఎప్పుడు నువ్వు ఆడే అబద్ధాలు ప్రజలు నమ్మరు. ప్రజలు మనకంటే తెలివైన వాళ్ళు. నీ అబద్ధాలతో ఒకసారి గెలిచినావు. ఇవాళ రైతు బంధు ఎందుకేలే? ఇప్పుడు యాసంగి పంట ఫిబ్రవరి వచ్చింది. మా మెదక్లో రైతులు లేరా? మున్సిపాలిటీలో రైతులు ఉండరా? ఆయన అనుకుంటుండు ఊర్లలో రైతులు ఉంటారు, మున్సిపాలిటీలో రైతు బంధు వేయకుండా ఓట్లు పట్టాయి అనుకుంటుండు. యాసంగి పంటకు ఎగ్గొట్టిండు. ఫిబ్రవరి నెల వచ్చినా ఇప్పటిదాకా రైతు బంధు డబ్బులు రాలే. బిడ్డ రేవంత్ రెడ్డి 11వ తారీఖులోగా రైతు బంధు రాకపోతే పట్టణాల్లో ఉండే రైతులు నిన్ను చీరి చింత గట్టరు. నిన్ను నీ కాంగ్రెస్ పార్టీ నీ సంగతి చెప్తారు రైతులు. నీ లాగుల తొండలు జొరగొట్టారు రైతులు. జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. నీకే వస్తుంది ఆ భాష, మాకు రాదా ఏంది? నువ్వు ఒకటంటే మేము 2 అంటాం. నువ్వు మంచిగా మాట్లాడితే మేము మంచిగా మాట్లాడతాం. నువ్వు భాష నోరు జారితే మేము కూడా జారవలసి వస్తుంది. జాగ్రత్త అని హెచ్చరిస్తా ఉన్నాం. ఈయనేదో హార్వర్డ్కు పోయిండు, ఆడేమో చదువుకోరొచ్చిండు, జరేమన్నా బుద్ధిమంతుడు అవుతాడేమో అనుకున్నా. కుక్కతోక వంకర అన్నట్టు ఈయన బుద్ధి ఎప్పుడు వంకరనే. ఈయన మారడిగా, ఈయన మారే రకమే కాదని అర్థమైపోయింది జనాలకు. నీకు టైం వచ్చినప్పుడు తప్పకుండా బుద్ధి చెప్తారు. బ్రిటన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గ్రూప్ 1 నియామకాలపై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు. సింగిల్ జడ్జి ఉత్తర్వులను రద్దు చేసిన హైకోర్టు. కేసీఆర్ ప్రభుత్వం చట్టాలను అతిక్రమించి ఫోన్ ట్యాపింగ్ చేసింది. గత ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఇప్పటికైనా బుద్ధిగల ఇల్లాలిగా మంచిగా సంసారం చేసుకో. జగిత్యాల ఎమ్మెల్యేకు హితవు పలికిన జీవన్ రెడ్డి. రెండున్నరేళ్లలో ₹1 పని చేయని రేవంత్ రెడ్డికి మున్సిపల్ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలి. ప్రజలకు మాజీ మంత్రి పిలుపు. ఇవి ఇప్పటివరకు నబల్సిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.